ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ గుంటూరు మేత్రాసనానికి చెందినటువంటి రెవరెండ్ ఫాదర్ తిరుమల రెడ్డి పాపయ్య స్వాముల వారు ఈరోజు తమ యొక్క 93వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భముగా దేవుడు తనకు అనుగ్రహించినటువంటి వరాలకు కృతజ్ఞతగాను దైవాంకిత జీవితంలో ప్రభువు చేసిన అన్ని మేలులకు స్తోత్రముగా ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణకు చెందినటువంటి వారి యొక్క కుమార్తె శ్రీమతి పంచదారుల వెలాంగిని శ్రీ పంచదారుల జోసఫ్ రాజుకు సుఖప్రసవం జరిగి కమలలకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజ నర్పిస్తున్నటువంటి వారు శ్రీమతి మరియు శ్రీ నందారు దాసుబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. ఏలూరు మేత్రాసనం సెయింట్ తెరీసా విచారణ నుండి ఈరోజు తమ యొక్క 49వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శ్రీ బండి ఎన్నయ్య ఎలిజబెత్ అమ్మగారులకు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా రానున్న రోజుల్లో కూడా వారి కుటుంబాన్ని దీవించమని ఈ పూజను అర్పిస్తున్నటువంటి వారు వారి కుమారుడు శ్రీ బండి మారియో జోసఫ్, కోడలు మేరీ కుసుమ, మనవడు బండి చైతన్య, మనవరాలు బండి తేజస్విని మరియు సిస్టర్ సుందరి. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణకు చెందినటువంటి దంపతులు శ్రీ పెంటారెడ్డి బాలశివరెడ్డి, శ్రీమతి సుమన స్రవంతి, వారి కుమారుడు అంకిత్ అంతోని రెడ్డి. వీరికి ప్రభు చేసిన అన్ని మేలులకు స్తోత్రముగా ప్రభు అనుగ్రహించిన మంచి ఆయురారోగ్యానికి కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణకు చెందినటువంటి శ్రీమతి భువనగిరి జార్జి జోస్ఫీనా దంపతులు తమ యొక్క 35వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భముగా దేవుడు వారి కుటుంబాన్ని దీవించాలని ఈ పూజను అర్పిస్తున్నటువంటి వారు వారి కూతురు అల్లుడు శ్రీమతి తుమ్మా శాలిని, శ్రీ తుమ్మా గోపీనాథ్, కుమారుడు భువనగిరి బాలశ్రీధర్, కుమార్తె భువనగిరి సౌమ్య. విజయవాడ మేత్రాసనానికి చెందినటువంటి శ్రీ మదిరి బెర్నార్డ్ మరియు శ్రీమతి విజయలక్ష్మి వారి యొక్క 35వ వివాహ వార్షికోత్సవాన్ని ఇప్పటి వరకు ప్రభువు ఈ 35 సంవత్సరాలు వారి యొక్క దాంపత్య జీవితాన్ని దీవించినందుకు కృతజ్ఞతగా రానున్న రోజుల్లో ఆయురారోగ్యాలను నిండైన దీవెనను అనుగ్రహించమని ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నారు. అదేవిధముగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతల తలంపులు నెరవేరినట్లుగా ఈ దివ్య బలి పూజ వారి కోసం కూడా అర్పించబడుతుంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఒక వ్యక్తి మీద కానీ భగవంతుని మీద కానీ మనకున్నటువంటి ప్రేమ ఇవ్వటం ద్వారా నిరూపితమవుతూ ఉంది. అందుకే ఈరోజు సువిశేషంలో ఒక పేద వితంతువు తనకున్నటువంటి 2 కాసులను భగవంతునికి కానుకగా ఇచ్చివేయటం ద్వారా భగవంతుని మీద తనకున్నటువంటి ప్రేమను ఈమె నిరూపించుకున్నది, యేసు ప్రభు యొక్క మెప్పును పొందినది. చాలాసార్లు మనం ఇవ్వకుండా ప్రేమను చూపించాలనుకుంటాం, కానీ అది సాధ్యము కాదు. ఇవ్వటములోనే త్యాగం ఉంది, ఆ త్యాగము లేకుండా ప్రేమ లేదు అని ఈరోజు మనం గమనిస్తూ, ఎప్పుడైతే మనం స్వార్థముతో ఇవ్వటం కంటే పొందాలని ఆశించి ఉన్నామో, దేవునికి సర్వస్వాన్ని అర్పించకుండా మన కోసం ఎక్కువ దాచుకొని ఉన్నామో, అటువంటి సందర్భాలను తలచుకొని దేవాతి దేవుని యొక్క మన్నింపును క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలైనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ప్రేమామయమైన సంరక్షణ విధానము విఫలము కానేరదు కనుక అన్ని ప్రమాదముల నుండి మమ్ము రక్షింపుమనియు అన్ని విషయములను మాకు శ్రేయోదాయకముగా మార్చుమనియు నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఇప్పుడు దేవునికి కృతజ్ఞత తెలుపుకొనుడు. ఎందుకనా నన్ను పంపినట్టి మహాత్ముని యొద్దకు నేను తిరుగలేచిపోవుచున్నాను. తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. వివాహోత్సవము ముగిసిన తరువాత తోబీతు కుమారుని పిలిచి, నాయనా, నీ నేరస్తునికి వేతనము చెల్లింపవలయును గదా, అతనికి మనం ఒప్పుకొనిన దానికంటే ఎక్కువగానే సొమ్ము చెల్లింపుము అని చెప్పెను. కనుక తోబియా రఫాయేలును పిలిచి, నేస్తమా, నీవు తీసుకొని వచ్చిన డబ్బులో సగము పుచ్చుకొనుము. నీవు నాకు చేసిన మేలునకు ఇది బహుమానము. ఇక క్షేమముగా మీ ఇంటికి పొమ్ము అని చెప్పెను. అప్పుడు రఫాయేలు ఆ తండ్రి కొడుకులను ప్రక్కకు పిలిచి వారితో ఇట్లనెను, మీరు ప్రభువును స్తుతింపుడు. అతడు మీకు చేసిన ఉపకారములను ఎల్లరికిని విదితము చేయుడు. అప్పుడు ఇతరులు కూడా ఆ ప్రభువును సన్నతించి కీర్తింతురు. ప్రభువు చేసిన ఉపకారములను ఎల్లరికిని తెలియజేయుడు. మీరు ఎన్నడూను అతనిని స్తుతించుట మానవలదు. రాజును గూర్చిన రహస్యమును ఎవరికిని చెప్పకుండుట మేలు, కానీ దేవుడు చేసిన మేలును ఎల్లరికిని ప్రకటించుట మంచిది. అప్పుడు అందరూ అతనిని గౌరవింతురు. మీరు మంచిని చేయుదురునేని మీకెట్టి కీడును కలుగదు. ధనమును కూడబెట్టుకొని దుష్ట జీవితమును జీవించుట కంటే చిత్తశుద్ధితో ప్రార్థనము చేయుట, మంచి జీవితమును గడుపుచు దాన ధర్మములు చేయుట మెరుగు. బంగారమును కూడబెట్టుట కంటెను దానము చేయుట మేలు. దానము మిమ్ము మృత్యువు నుండి కాపాడును, మీ పాపమునెల్లా కడిగివేయును. దానము చేయువారు దీర్ఘాయుషంతులగుదురు. పాపము పనులను దుష్కార్యములను చేయువారు తమకు తామే కీడు తెచ్చుకొందురు. రాజును గూర్చిన రహస్యమును గుప్తముగా నుంచవలయుననియు దేవుడు చేసిన మేళ్లను ఎల్లరికిని ప్రకటింపవలయుననియు నేను ముందుగానే చెప్పి తిని. ఇప్పుడు ఏమీయూ దాపక మీకు పూర్ణ సత్యమును తెలియజేసేదను. తోబీతు, నీవు సారా ప్రార్థన చేసినప్పుడు మీ మనవులను నేను దేవుని దివ్య సన్నిధిలో అర్పించి తిని. నీవు చచ్చిన వారిని పాతిపెట్టినప్పుడును నేనట్లే చేసి తిని. నీవు భోజనమునకు కూర్చుండి అన్నము తినకయే లేచిపోయి పీనుగును పాతిపెట్టి వచ్చినప్పుడు ప్రభువు నీ విశ్వాసమును పరీక్షించుటకు నన్ను పంపెను. మరియు నీకు ఆరోగ్య దానము చేయుటకును నీ కోడలు సారాను పిశాచ పీడనము నుండి విడిపించుటకును దేవుడు నన్ను పంపెను. నేను దేవుని దివ్య సన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగా నుండు 7 దేవదూతలలో ఒకడైన రఫాయేలును. మీరు ఈ భూమి మీద ప్రభువుని స్తుతించి కీర్తింపుడు. ఇప్పుడు నేను నన్ను పంపిన దేవుని చెంతకు వెళ్ళవలయును. మీకు జరిగిన సంఘటనలన్నిటినీ పుస్తకమున వ్రాసి ఉంచుకొనుడు అని చెప్పెను. ఇది ఏలినవారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ
నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. అతడు నరులను శిక్షించును, మరలా వారిని కరుణించును. నరులను పాతాళమునకు అణగద్రొక్కును, మరలా వారిని అచ్చటి నుండి పైకి కొనివచ్చును. అతని నుండి తప్పించుకొనివాడు ఎవడనూ లేడు. అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. ప్రభువు మీకు చేసిన ఉపకారములకు గాను అతనికి వందనములు అర్పింపుడు. న్యాయమును జరిగించు ప్రభువును కీర్తింపుడు. శాశ్వతుడైన రాజును వినుతింపుడు. అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. నా మట్టుకు నేను ఈ ప్రవాసము భూమి నుండి ప్రభువును స్తుతించెదను. పాపపు జాతి అయిన ఈ ప్రజలకు అతని మహాశక్తిని ఎరిగించెదను. అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. పాపాత్ములారా, మీరు దుష్కార్యములను విడనాడి ప్రభువునకు ప్రీతి కలిగించు పనులు చేయుడు. అప్పుడు అతడు మీపై కరుణబూని మిమ్ము దయతో మనుచునేమో. అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. వీణ శృతి చేసి పాడెద హల్లెలూయా. గొంతు సవరించి వీణ శృతి చేసి పాడెద హల్లెలూయా. హల్లెలూయా పాడి ఆనంద విభుని ప్రణుతింతు ఈ దినం. ప్రభుని ప్రణుతింతు నిరతము. హల్లెలూయా 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 యేసు వాక్యమే నాకు దీపమై సాగిపోవు ఇల సువార్తలో. యేసు వాక్యమే నాకు దీపమై సాగిపోవు ఇల సువార్తలో. యేసు ప్రేమనే నా హృదిలో, యేసు ప్రేమనే నా హృదిలో నింపి పయనింతు ఈ భువిలో. హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనము నుండి 44వ వచనము వరకు. మార్కు సువార్త అధ్యాయము 12 వచనములు 38 నుండి 44 వరకు. ఆ దినములలో యేసు ఉపదేశించుచు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలగుడు. వారు నిలువు టంగీలను ధరించి అంగడి వీధులలో వందనములు అందుకొనుటకు కోరుకొందురు. ప్రార్థనా మందిరములందును ప్రధాన ఆసనములను విందుల యందు అగ్రస్థానములను కాంక్షింతురు. వారు దీర్ఘ జపములను చేయునట్లు నటించుచు
వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు, వారు కఠినతరమగు శిక్షకు గురి కాగలరు అనెను. పిమ్మట యేసు కానుకల పెట్టె యొద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయుచుండిరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 పైసలు మాత్రమే వేసెను. ఆయన శిష్యులతో, అందరికంటే ఈమె ఎక్కువగా దానము చేసినది. ఏలయనా వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమి నుండి ఉన్నదంతయు, తన జీవనాధారమంతయు త్యాగము చేసినది అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి సువార్తలో ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రజలు. మొట్టమొదటిగా యేసుప్రభు చెప్పినటువంటి ధర్మశాస్త్ర బోధకులు లేదా మత పెద్దలు ఒక వర్గం, ఆ తర్వాత ఒక పేద విధవరాలు. ఈ 2 రకాలైనటువంటి ప్రజల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రభువు ఈ ధర్మశాస్త్ర బోధకుల గురించి, వారు ధరించేటటువంటి దుస్తుల గురించి చెప్తున్నారు. వారు నిలువుటంగీలను ధరించి అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు కోరుకొందురు. మామూలుగా బట్టలు ఎందుకు వేసుకుంటారు? ఎండ నుండి, చలి నుండి శరీరాన్ని కాపాడుకోవటానికి మొట్టమొదటిగా బట్టలు వేసుకుంటారు. అది ప్రధానమైనటువంటి కారణం. అయితే ఈ రోజుల్లో ఆ కారణాన్ని అందరూ మర్చిపోయారు. బట్టలు వేసుకోవటం అనేది నేనేంటో వేరే వాళ్ళకు చూపించుకోవటం అనేటటువంటి అర్థం పోయింది ఈరోజు. అందుకే రకరకాల ఫ్యాషన్లు కానీ లేదా ఖరీదైనటువంటి వస్త్రాలు కానీ. అదే విధముగా ఒక వ్యక్తిని సమాజంలో కొన్ని వర్గాల వారిని వారు ధరించినటువంటి బట్టలతో మనం గుర్తుపట్టవచ్చు. అంగీ వేసుకొని ఒక గురువు గ్రామంలో తిరిగితే అందరికీ కూడా తెలుస్తుంది ఈయన ఫాదరు అని. లేదా పోలీసు ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు ఆయన ఎవరో మనకి తెలియకపోయినా కూడా ఆయన ధరించినటువంటి వస్త్రము వలన, ఆ డ్రెస్సు వలన ఆయన పోలీస్ అని మనకు తెలుస్తుంది. లేదా మిలిటరీ వ్యక్తి అని. ఈ విధముగా బట్టలు మన యొక్క ఐడెంటిటీని, మన యొక్క గుర్తింపుని చూపిస్తాయి. అందుకే ధర్మశాస్త్ర బోధకులు ఏం చేసేవాళ్ళు? నిలువుటంగీలు ధరించి వందనాలు అందుకోవటం కోసం బజారుల్లో తిరిగేవాళ్ళు. ఇది ధర్మశాస్త్ర బోధకుల గురించి ప్రభువు చెప్తున్నటువంటి మొట్టమొదటి అంశం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? వితంతువుల ఇండ్లను దోచుకుంటున్నారు. ఈ విధముగా సువిశేషములో విన్నటువంటి మొదటి వర్గం వారు ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దలు. వీరికి విరుద్ధముగా ఉన్నటువంటి వ్యక్తి పేద విధవరాలు. ప్రభువు ఎవరు ఎంత కానుక వేస్తున్నారు అని చూడటమే కాదు, ఆయన పరీక్షించాడట. పరీక్షించటం అంటే శ్రద్ధ పెట్టి చూస్తున్నాడు ఎవరు ఎంత కానుకలు వేస్తున్నారు. ధనవంతులేమో ఎక్కువ వేస్తున్నారు, కానీ ఈ పేద విధవరాలు వచ్చి 2 పైసలు మాత్రమే వేసింది. 2 పైసలు అంటే ఆ రోజుల్లో, యేసు ప్రభు జీవించినటువంటి రోజుల్లో ఈమె వేసిన డబ్బు ఎంత అని మనం అర్థం చేసుకోవాలంటే, ఉదాహరణకు ఒక వ్యక్తికి రోజు కూలి 65 రూపాయలు అనుకోండి, ఆమె 2 రూపాయలు కానుక వేసింది. అంటే అంత తక్కువ కానుకను ఆమె వేసింది. ఒక వ్యక్తి రోజులో 65 రూపాయలు సంపాదించినట్లయితే ఈ స్త్రీ, ఈ పేద విధవరాలు 2 రూపాయలు వేసినట్టు లెక్క. అంటే ఆమె వేసింది చాలా తక్కువ. అయితే ప్రభువు ఏం చెప్తున్నారు? అందరికంటే ఈమె ఎక్కువగా దానం చేసింది. మనకెట్లా అర్థమవుతుంది అందరికంటే ఈమె ఎక్కువ దానం చేసింది అని అర్థం చేసుకోవాలంటే, పునీత్ అగుస్తీను వారు ఒక మాట చెప్తున్నారు. అదేంటంటే,
ప్రభువుకి మనము కానుక ఇచ్చేటప్పుడు మనము ఎంత ఇస్తున్నాము అని ప్రభువు అడగడు. మనం ఏ మతములో చూచినా, తిరుపతిలో కానీ లేదా వెలాంగిని మాతకు దగ్గరికి వెళ్ళినా కూడా, లేదా వాటికన్ నగరంలో మన కథోలికులు వెళ్ళినప్పుడు కూడా లక్షలు కోట్లు చందాలు వేసే వాళ్ళు ఉంటారు. అయితే అగుస్తీని వారు చెప్పేది ఏంటంటే, నీవు దేవునికి ఎంత కానుక వేస్తున్నావు అని ప్రభు అడగడట మనల్ని. కానీ ప్రభు ఏమడుగుతాడటే, ప్రభువుకి ఇవ్వకుండా మనం ఎంత దాచిపెట్టుకుంటున్నాం అని అడుగుతాడు. ఇది ఎంతో కఠినమైనటువంటి సవాలు మనకి. ఈ రోజుల్లో మనం గొప్పలు చెప్పుకుంటాం, నేను నా గుడికి ఇంత ఇచ్చాను, ఇంత లక్ష ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చాను, 1 కోటి రూపాయలు ఇచ్చాను. మంచిదే, కానీ ప్రభు అది అడగడు. నువ్వెంత ఇచ్చావని అడగడట. ప్రభువుకి ఇవ్వకుండా నువ్వెంత దాచిపెట్టుకుంటున్నావు అని ఈ రెండవ ప్రశ్న ఎంతో కఠినమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నను బట్టి చూసినట్లయితే, ఈ విధవరాలు కంటే ముందు ఎక్కువ డబ్బులిచ్చినటువంటి ధనవంతులు ఎంతో దాచిపెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎంతో ఇచ్చారు ప్రభువుకి, కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ దాచిపెట్టుకుంటున్నారు వాళ్ళతో. మరి ఈ విధవరాలుని చూచినట్లయితే, ఏమి ఇచ్చింది 2 పైసలే, కానీ ఆమె ఏమీ దాచిపెట్టుకోలేదు. తనకున్న సర్వస్వాన్ని ప్రభువుకి ఇచ్చివేసింది. అందుకే ప్రభు అంటారు, అందరికంటే ఈమె ఉన్నతముగా ఎక్కువగా ఇచ్చింది. కాబట్టి మనల్ని ప్రభు అడిగేది, మనం ఏదైతే గొప్పలు చెప్పుకుంటామో, నేను ఇంత కానుక ఇచ్చాను, ఇంత దానము చేశాను అని చెప్పుకుంటూ ఉంటాం, అది ప్రభువుకు ఆసక్తి లేదు. అయితే ఇవ్వకుండా మనం ఎంత దాచిపెట్టుకుంటున్నాం అనే ప్రశ్న ప్రతి ఒక్కరము కూడా సమాధానం చెప్పాలి. 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి 1 కోటి రూపాయలు దేవునికి చందా వేసి నేను ఎక్కువ ఇచ్చాను అంటే, ప్రభు అంటారు, నీవు నాకు ఇచ్చింది 1 కోటి రూపాయలే, 999 కోట్లు నీ దగ్గర ఉన్నాయి, వాటి గురించి ఏం చెప్తావు అని అడుగుతారు. అందుకే ఈ విధవరాలు అందరికంటే ఎక్కువ భగవంతునికి ఇచ్చింది. ఇవ్వటం అనేది మన కథోలిక క్రైస్తవ విశ్వాసానికి గుర్తు. అనగా మనకున్న సర్వస్వము ప్రభువు నుండి వచ్చినది, అది ప్రభువుకే చెందాలి అన్నటువంటి విశ్వాసము ఇవ్వటము ద్వారానే మనకు తెలుస్తూ ఉంది. మనం దేవుని ఎడల చూపించగలుగుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే భగవంతుణ్ణి సంపూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించటం అంటే సంపూర్ణముగా ఆ భగవంతునికి మనల్ని మనం సమర్పించుకోవటం. 3 వ్యాపారవేత్తలు ఉన్నారట. ఈ 3 వ్యాపారవేత్తలు క్రైస్తవులు. అయితే ఈ 3 స్నేహితులు. ఒకరోజు ఈ 3 ఈ బిజినెస్ మెన్ ఏమనుకున్నారంటే, తాముకొచ్చేటటువంటి సంపాదనలో, లాభములో, తన వ్యాపారంలో మిగిలిన దాంట్లో ఎంత శాతం తమ యొక్క చర్చికి కానుక ఇస్తున్నాము అని 3 ఒకరితోనొకరు షేర్ చేసుకోవాలనుకున్నారు. మొదటి వ్యక్తి చెప్పాడు, దేవుడంటే నాకెంతో భయం భక్తి ఉంది, అట్లానే నా చర్చ్ అంటే కూడా నాకెంతో భయం భక్తి ఉంది, నా చర్చ్ అంటే నాకెంతో ఇష్టం, కానుక ఇవ్వాలంటే కూడా నాకెంతో ఇష్టం. కనుక నేనేం చేస్తానంటే, ప్రతి నెల నా ఆదాయం వచ్చినప్పుడు, నా లాభం అంతా వచ్చినప్పుడు నేను నేల మీద ఒక సర్కిల్కి ఇస్తాను, ఒక రౌండ్ గీత గీసి నాకొచ్చిన డబ్బునంతా కూడా గాల్లోకి ఎగరవేస్తాను. ఆ గాల్లో ఎగిరినటువంటి డబ్బు ఏదైతే సర్కిల్ లోపల పడుతుందో దాన్ని తీసుకొని వెళ్ళి నేను నా చర్చికి సమర్పిస్తాను అని చెప్పాడట మొట్టమొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి అన్నాడు, నువ్వు ఇస్తున్నావులే కానీ నువ్వు ఇచ్చేది చాలా తక్కువ, ఆ సర్కిల్లో ఎంత పడుతుంది? కొద్దిగే పడుతుంది. మరి నేనేం చేస్తానో తెలుసా, నేను కూడా నెల ఆఖరులో ఒక గీతకి ఇస్తాను, ఒక సర్కిల్కి ఇస్తాను నేల మీద, నా డబ్బుని, నా ఆదాయాన్ని కూడా గాల్లోకి ఎగరవేస్తాను. గాల్లో వచ్చినటువంటి ఆ సర్కిల్ లోపల పడినటువంటి డబ్బు మాత్రమే నేను ఉంచుకుంటాను, ఆ సర్కిల్ బయట పడిందంతా కూడా నేను దేవాలయానికి ఇచ్చి వేస్తాను అని రెండవ వ్యక్తి చెప్పాడట. ఎవరెక్కువ ఇస్తున్నట్టు, మొదటి వ్యక్తి రెండో వ్యక్తి? మొదటి వ్యక్తి ఏమో ఆ సర్కిల్ లోపల పడింది దేవాలయానికి ఇస్తున్నాడు, రెండవ వ్యక్తి ఏమో ఆ సర్కిల్ బయట పడింది మొత్తం దేవాలయానికి ఇస్తున్నాడు. ఎవరు ఎక్కువ ఇస్తున్నట్టు? మొదటి వ్యక్తి రెండో వ్యక్తి?
అవునా? సర్కిల్ సైజ్ ఎంత అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక పెద్ద సర్కిల్ గీసామనుకోండి, మొత్తం దానిలోనే పడుతుంది కదా. కాబట్టి ఆ సర్కిల్ చిన్నదైతే చిన్నదా పెద్దదా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది విన్నటువంటి మూడవ వ్యక్తి ఏం చెప్పాడంటే, మీరిద్దరూ కూడా పిసినారి వాళ్ళు, మీరిద్దరూ దేవునికి ఇవ్వటంలో పూర్తిగా ఇవ్వటం లేదు. సర్కిల్ గీసి లోపల పడింది ఒకడు, బయట పడింది ఒకడు ఇస్తున్నారు. అది మంచిది కాదు. మనం దేవునికి ఇచ్చినప్పుడు పూర్తిగా ఇచ్చివేయాలి. అందుకే నేనేం చేస్తానో తెలుసా? మీలాగా నేను సర్కిల్ గీయను. నేనేం చేస్తానంటే, ప్రతి నెల నా ఆదాయం డబ్బులంతా రాగానే నేను సంపూర్ణముగా దేవునికి ఇస్తాను. దేవునితో చెప్తాను, ప్రభువా ఇదిగో నా ఆదాయం అంతా ఇక్కడ ఉంది, ఈ నెల నా సంపాదన అంతా. వీళ్ళిద్దరిలాగా నేను కొంత భాగం నీకు ఇవ్వదలుచుకోలేదు, పూర్తిగా ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ప్రభువా నా డబ్బులు మొత్తం పైకి ఎగరేస్తున్నాను, ఎంత నీకు కావాలో అంత తీసుకొని మిగతాది నాకు వెనక్కి పంపించేసేయి అని నేను నా డబ్బుని మొత్తం కూడా పైకి ఎగరవేసి, దేవుడికి కావాల్సింది దేవుడు తీసుకుంటాడు, మిగతాదంతా నాకు ఇచ్చి వేస్తాడు. కాబట్టి నేను మీ ఇద్దరిలాగా కాదు, నేను దేవునికి సంపూర్ణముగా ఇచ్చి వేస్తాను అని చెప్పాడట. నిజానికి ఏమి ఇవ్వటం లేదు ఇతను. మనం అర్పణ గీతం పాడేటప్పుడు నాదంటూ ఏముంది ప్రభువా, నా సర్వస్వము నీదే అంటాం. మనం కూడా ఈ మూడవ బిజినెస్ మ్యాన్ టైప్గా ఉన్నాం చాలాసార్లు. అందుకే పేద విధవరాలు మనకు చెప్పేది, ఆమె ఆ 2 కాసులు ఇచ్చినప్పుడు తరువాత భోజనం తనకు లేదు, రేపు ఎలా గడుస్తుందో తనకు తెలియదు, కానీ తన జీవనాధారం అంతా ప్రభువుకు అర్పించి ప్రభువు మీద ఆధారపడింది. అటువంటి విశ్వాసము మనకు దయచేయమని, ఉదార స్వభావాన్ని మనకు ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకున్న సర్వస్వాన్ని మన ప్రభువుకి అర్పించినప్పుడు మన యొక్క ఆలన పాలన, మన క్షేమాన్ని ఆ ప్రభువు చూసుకుంటాడు. అటువంటి విశ్వాసముతో మన సర్వస్వాన్ని ప్రభువుకు అర్పిస్తూ మన యొక్క కోరికలు విన్నపాలను దీవించమని వేడుకుందాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, సమస్త క్రైస్తవులను హేరాళముగా ఆశీర్వదించండి. ఈరోజు మేము విన్నటువంటి సువిశేషములో ఆ పేద వితంతువు తన సర్వస్వాన్ని మీకు అర్పించి తన యొక్క భవిష్యత్తును మీకు ఏ విధముగా అంకితం చేసి మీ చేతుల్లో సమర్పించిందో, సత్య కథోలిక తిరుసభగా గురువులము, మఠవాసులము, సమస్త క్రైస్తవులము కూడా మా జీవితాన్ని అదే విధముగా సంపూర్ణముగా అర్పించే శక్తిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు సువార్త యొక్క సందేశాన్ని మా హృదయాలలో మేము స్వీకరించి, మేము మిమ్ము భాగాలుగా ప్రేమింపలేము, సంపూర్ణముగా మాత్రమే ప్రేమించగలము అని పేద వితంతువు ద్వారా మీరు మాకు నేర్పించారు. ఆ వితంతువురాలిని మేమందరము కూడా ఆదర్శముగా తీసుకుని మేము అనుభవించే సుఖ సంతోషములు, ఆస్తిపాస్తులు, తెలివితేటలు, దీవెనలన్నీ కూడా మీరు మాకు ప్రసాదించినవే కనుక మీకు మాత్రమే తిరిగి చెందాలి అని విశ్వసించే శక్తిని మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ రోజున ఈ దివ్య బలి పూజను అనేక కుటుంబాలు అర్పిస్తూ ఉన్నారు. ముఖ్యముగా తన యొక్క 93వ జన్మదినోత్సవాన్ని గుంటూరు మేత్రాసన గురువు రెవరెండ్ ఫాదర్ తిరుమల రెడ్డి పాపయ్య గారు జరుపుకుంటూ ఉండగా, వీరికి ఇప్పటి వరకు సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని మీరు ప్రసాదించి ఉన్నారు. ఈ ప్రాయంలో కూడా ఎంతో మంచి ఆయురారోగ్యాలను మీ ప్రియతమ గురుకి మీరు ప్రసాదించి ఉన్నారు. వారి ద్వారా గుంటూరు మేత్రాసనానికి, తెలుగు కథోలిక శ్రీ సభకు ఎంతో సువార్త వ్యాప్తిని మీరు చేసి ఉన్నారు. వారికి కావలసిన ఆయురారోగ్యములను, దీవెనలను ఇంకా కొనసాగించమని, అదేవిధముగా వివాహ వార్షికోత్సవాలను జరుపుకుంటున్నటువంటి దంపతులు శ్రీ బండి ఎన్నయ్య ఎలిజబెత్ అమ్మ దంపతులను, భువనగిరి జార్జి జోస్ఫీనా దంపతులను, మదిరి బెర్నార్డ్ విజయలక్ష్మి దంపతులను, అదేవిధముగా సుఖప్రసవాన్ని పొందినటువంటి దంపతులు
పంచదార్ల వెలాంగిని జోసఫ్ రాజుకు కృతజ్ఞతా స్తోత్రముగా, పొందినటువంటి అన్ని మేలులకు కృతజ్ఞతగా పెంటారెడ్డి బాలశివరెడ్డి, సుమన స్రవంతి, అంకిత్ అంతోని రెడ్డి వీరి కుటుంబాలను మీరు ప్రత్యేక విధముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థిద్దాం. ఈ మనవులన్నిటినీ మా నాదులను మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. స్వామి మా దీన అర్పణ, అర్పణ అర్పణ హృదయార్పణ, అర్పణ సమర్పణ తను అర్పణ. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ జాలి హృదయమును నమ్ముకొని మా అర్పణలతో నీ పవిత్ర బలిపీఠమును అత్యంత ఆశతో సమీపించుచున్నాము. నీ అనుగ్రహ శక్తితో మమ్ము శుద్ధీకరించు నీవు. మేము నిర్వహించు ఈ పరమ రహస్యముల ద్వారా పరిశుద్ధులమగునట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము.
విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు నర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభువు నామమున వేంచేయు వాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ దివ్య బలి పూజను ప్రార్థనాపూర్వకముగా వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు పరిశుద్ధ మరి అమ్మతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం భరించేవారు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను భరించు ప్రభువా, మాకు సమాధిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించక నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తములతో నీవు పోషించు వారిని నీ పవిత్రాత్మ ద్వారా సన్మార్గములో నడిపింపుము. తద్వారా నోటి మాట ద్వారా మాత్రమే కాక భక్తివంతమైన జీవితము ద్వారా కూడా మేము నిన్ను మహిమపరతుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము.